చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో అటువంటి చికెన్ కొనేటప్పుడు కానీ అండ్ తీసుకొచ్చిన తర్వాత దాని క్లీనింగ్ ప్రాసెస్ లో కానీ కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మాట నేనంటుంది కాదు, ఆస్ట్రేలియా ఫుడ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఇది. ఎందుకంటే చికెన్ షాప్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆల్రెడీ శుభ్రంగా ఉంటుంది కాబట్టి అండ్ మళ్ళీ మనం క్లీన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు చుట్టూ ఉన్న షింక్స్ మీద కానీ అండ్ ట్యాప్స్ మీద కానీ సో ఆ డ్రాప్స్ పడడం వల్ల అక్కడ ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయట. సో దీనివల్ల సాల్మొనెల్లా అనే ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకి హెల్త్ ఇష్యూస్ పెరగడానికి ఇది సహకరిస్తుంది అనమాట. సో అందుకోసమనే చికెన్ క్లీన్ చేయొద్దు అంటున్నారు నిపుణులు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వన్స్ చికెన్ క్లీన్ చేసినప్పటికీ కూడా మీ హ్యాండ్స్ ని 1-2 సార్లు బాగా క్లీన్ గా వాష్ చేసుకోండి. అండ్ చికెన్ ఉడికేటప్పుడు కూడా ఎక్కువగా ఉడికించుకోవాలి. 75 డిగ్రీల వరకు ఉడికించుకుంటే గనక ఆ బ్యాక్టీరియా అంతా పోయి కూడా హెల్దీగా ఉంటుంది. సో అందుకనే చికెన్ విషయంలో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి అంటున్నారు నిపుణులు.